అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చేదు నిజం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ గెలవాలనుంటుంది, కాని ఓడిపోవడానికి భయం. విజేతలు మీకంటే ఎక్కువసార్లు గెలిచినవారి కాదు, మీకంటే ఎక్కువసార్లు ఓడిపోయి కూడా మళ్లీ ప్రయత్నించినవారు. మీరిక్కడ కూర్చున్నవారిలో ఎంతమంది ఒక పనిని ఒక్కసారి చేసి వదిలేశారు? ఎంతమంది 10 సార్లు చేసి వదిలేశారు? అసలు మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారు? ఓటమి అంటే ఆగిపోవడం కాదు, ఆ పనిని ఎలా చెయ్యకూడదో నేర్చుకోవడం. కనిపెట్టడానికి ఆయన 1000 సార్లు విఫలమయ్యారు. ఎవరైనా అడిగితే, నేను ఓడిపోలేదు, బల్బు వెలగని 1000 మార్గాలను కనుగొన్నాను అన్నారు. చాలామంది మొదటి అడుగు వేయడానికే భయపడతారు. ప్రయత్నించనివాడు ఎప్పటికీ ఓడిపోడు, కాని ఎప్పటికీ గెలవలేడు కూడా. ప్రయత్నించకపోవడానికి ప్రధాన కారణం పక్కింటివారేమనుకుంటారు లేదా నలుగురు నవ్వుతారేమో అనే భయం. మీరు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే ఈ లోకం మీరు పడిపోయినప్పుడు చూసి నవ్వుతుంది, కాని ఆ నవ్వుల్ని భరించినవాడే రేపు చరిత్ర సృష్టిస్తాడు. ఫెయిల్, రాజకీయాల్లో వరుస ఓటములు, వ్యక్తిగత జీవితంలో విషాదాలు. ఇన్ని ఓటముల తర్వాత ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రయత్నించడం ఆపితే ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకునేవాళ్లమా? తొక్కడం నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు కిందపడ్డారో గుర్తు తెచ్చుకోండి. కిందపడటం అనేది నేర్చుకోవడంలో ఒక భాగం. మీరు చేసే పనిమీద మీకు ప్రేమ ఉంటే ఎన్నిసార్లు విఫలమైనా మీకు విసుగురాదు. మీ మైండ్ సెట్ను మార్చుకోండి. ఓటమిని ఒక ఫీడ్బ్యాక్గా తీసుకోండి. మీరు సౌకర్యంగా ఉన్నంతకాలం మీరు ఎదగలేరు. ఎక్కడైతే కష్టముంటుందో, ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. సోషల్ మీడియాలో అందరి విజయాలు చూసి మీరు బాధపడకండి. వారి విజయాల వెనుక ఉన్న వేల రాత్రుల నిద్రలేని కష్టాన్ని, వందల ఓటములను ఎవ్వరూ పోస్ట్ చేయరు. ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు ఓడిపోయారో లెక్కపెట్టకండి. ఇంకా ఎన్నిసార్లు ప్రయత్నించగలరో ఆలోచించండి. విజయమనేది అంతిమం కాదు, ఓటమి అనేది అంతం కాదు. కొనసాగించే ధైర్యం ఉండటమే ముఖ్యం. రోజూ ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. నేను పడిపోవడానికి సిద్ధం, కానీ పడిపోయి ఉండటానికి సిద్ధం కాదు. మన ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.